ఎందుకంటే ఆ జల్లెడలో చాలా మంది ఇప్పటికే పడిపోయారు. ఆమె ఇగో మీ 12 మంది ఆ జల్లెడలోకి వెళ్ళకుండా, ఆ జల్లెడలో పడిపోకుండా, గోధుమ గింజల్లాగా సాతాను మిమ్మల్ని జల్లించాలని చూసినప్పుడు, మిమ్మల్ని జల్లించి సేవలోంచి, పరిచర్యల నుండి, నన్ను వెంబడించే భక్తిలో నుంచి నాకు దూరం చేయాలని, నన్ను నుంచి మిమ్మల్ని విడదీయాలని, మిమ్మల్ని రకరకాలుగా వాడు జల్లించాలని చూస్తున్నాడు. ఆమె అట్టి సందర్భంలో మీకోసం నేను జల్లిలో నుంచి తప్పించబడాలి అని తండ్రికి నేను ప్రార్థన చేశాను. స్తోత్రం చేద్దాం. చదగట్టిగా హల్లెలూయా. సాతానుగాడు ఎలాంటి జల్లెడి వేస్తున్నాడు? సినిమాలు అనే జల్లెడి వేస్తున్నాడు, సీరియల్ అనే జల్లెడి వేస్తున్నాడు. ఈ లోకంలో ఆనందంగా అనుభవించేదానికి, సరదాలుగా బ్రతికేదానికి పార్టీలన్నీ, రకరకాల వ్యసనాలలో ఈ రోజున క్రైస్తవులను ఆ జల్లెడి వైపు ఆకర్షిస్తున్నాడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఆటలు పాటలు అంటూ, రకరకాల సరదాలంటూ, సరసాలంటూ, రకరకాలైన విషయాల్లోనికి ప్రజలను లోకంలోకి రాగి, యేసయ్యకి దూరం చేసి, దేవుని మందిరాలకు దూరం చేసి, ప్రార్థన జీవితానికి దూరం చేసి, ప్రార్థన అనుభవాలకు దూరం చేసి, ప్రార్థించే సహవాసానికి దూరం చేసి, పూర్తిగా లోకంకి దగ్గర చేద్దామని సాతాను జల్లెడి వేస్తున్నాడు. హల్లెలూయా. చదగట్టిగా హల్లెలూయా. ఆ జల్లెళ్ళలోనికి చాలా మంది క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు. ఈ 9వ వార్షికోత్సవ మందిరపు ప్రతిష్ఠ దినమందు నా దేవుడు అన్నాడు, జల్లెళ్ళలోకి మీరు వెళ్ళకుండా ఉందురుగాక. ఆమేన్. చదగట్టిగా హల్లెలూయా. అందుకోసం నా యేసయ్య శిష్యుల కోసం తండ్రిని రాత్రి అంతా వేడుకున్నాడండి. ప్రభువా, నా తండ్రి, ఇగో వీళ్ళు నన్ను నమ్ముకొని వచ్చారు, నేను వీళ్ళని సేవకులుగా చేస్తానని నమ్మి నాతో పాటు తిరుగుతున్నారు. తల్లిని, తండ్రిని, ఆస్తుల్ని, భూముల్ని, ఏళ్లను, రక్త సంబంధికులు, బంధువుల్ని, అన్నదమ్ముల్ని, సహవాసంలో ఉన్న స్నేహితుల్ని అందరిని విడిచిపెట్టుకుని నేను కావాలని నన్ను నమ్మి నన్ను వెంబడిస్తున్న ఈ 12 మందిని ఎలాగైనా ఆ జల్లెల నుంచి నేను కాపాడుకోవాలి. ఏమే సమూయేలు ఉన్నాడండి. ప్రార్థన చేసే వాళ్ళందరిలో సమూయేలు ఉన్నాడు. అలాగే ప్రార్థించే వారిలో నా యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థించే వారిలో నువ్వు, నీ కుటుంబాలు మొత్తం మీ పిల్లలతో కూడా మీరు మందిరములో ఉందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి. బాధ వస్తుంది. ఆ మాట కూడా చదవండి. 102వ కీర్తన 17వ వచనం. 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించక ఆయన వారి ప్రార్థనల వైపు తిరిగాడు. ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే, గొప్ప కార్యాలు జరగాలంటే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, నేను దిక్కు లేని వాడిగా ఉన్నాను, దిక్కు తోచని స్థితిలో ఉన్నాను, సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, పోరాటం ఉంది, ఆర్థికంగా నలిగిపోతున్నాను, కుటుంబ సమస్యలతో తల్లడిల్లిపోతున్నాను, దిక్కు తోచని పరిస్థితుల్లో, దిక్కు మాలిన జీవితంలో నేను ఉన్నాను కనుక నన్ను ఒక్కసారి నా వైపు మళ్ళుకొని, నా ప్రార్థన ఆలకించి, నా ప్రార్థన మీరు స్వీకరించి, అలాంటి స్థితి నుండి నన్ను విడిపించండి. ఆమె హల్లెలూయా. ఇంకో మాట చదవండి. 142వ కీర్తన, 142వ కీర్తన 2వ వచనం కూడా చదవండి. 142వ కీర్తన. ఎలా ప్రార్థన చేస్తానంటే, వినయం తెచ్చుకొని, వినయంగా నేను ఆయన సన్నిధిలో నాకు కలిగిన బాధ, ఆయన సన్నిధిని నేను ఆయనతో చెప్పుకుంటున్నాను. యేసయ్య ప్రార్థన అనే గొప్ప వరాన్ని మనకి ఎందుకు ఇస్తున్నాడంటే,
మనకి కొన్ని బాధలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. ఆ బాధలు వచ్చినప్పుడు ఆ బాధల్లో వెంటనే మనం యేసయ్య దగ్గరకు వచ్చి, మందిరానికి వచ్చి, మందిరంలో కూర్చొని చక్కగా వెళ్ళి ఆయనతో చెప్పుకోవాలి, అంతా ఆయనకు తెలియ చెప్పుకోవాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. నా జీవితంలో ఇలాంటి కష్టం వచ్చింది. 2012వ సంవత్సరం 2012వ సంవత్సరం నేను సేవకు వెళ్ళాను. సేవకు వెళ్ళిన ఒక నెలకి, జనవరి నెల ముగిసిపోయింది, ఫిబ్రవరి నెలలో భయంకరమైన తాపకరమైన జ్వరం వచ్చింది నాకు. 16 రోజులు జ్వరం నన్ను విడిచిపెట్టి పోలేదు. ఆ జ్వరం అప్పటికి వచ్చి 10 రోజులు అవుతుంది, మంచం నుంచి లేవట్లేదు. నేను మందిరంలో ఉండిపోయాను అయ్యగారి దగ్గర. అయ్యగారు 10 రోజుల తర్వాత అయ్యగారు వాళ్ళ సహోదరి చెల్లి గారు వచ్చి, రే ఇంకెన్ని రోజులని ఇలా పడుకొని ఉంటావు, తిండి లేదు నీళ్ళు లేవు, నువ్వు లేచి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, అప్పుడు తగ్గుతుందని చెప్పి అక్క నాతో చెప్పారు. నేను వెంటనే లేచేదానికి కూడా బలం లేదు, గోడ పట్టుకొని గోడ సపోర్ట్ తీసుకొని నడుచుకుంటా అయ్యగారు రూమ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు జ్వరం వచ్చింది, కొంచెం నాకు ప్రార్థన చేయండి అని చెప్పి అయ్యగారిని అడిగాను. అయ్యగారు అప్పుడు బయలుదేరి పరిచర్యకి వెళ్తున్నారు సేవ కోసమని. నన్ను చూసి ఆగి, ప్రార్థన చేస్తారు రా అని లోపలికి పిలిచారు. పిలిచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఇక నన్ను వెళ్ళమన్న సమయంలో నేను బయటికి వెళ్దాం అనుకుంటే నా 2 కళ్ళు కనబట్టలేదు, 2 కళ్ళు పోయినాయి, గుడ్డోండి అయిపోయాను. అక్కడే తచ్చట్లాడుతున్నాను. అయ్యగారు అన్నారు, బయటికి వెళ్ళి నేను సేవకి వెళ్ళాలంటే, అయ్యా నా కళ్ళు కనపట్లేదు, కళ్ళు పోయినాయి, గుడ్డోండి అయిపోయాను, నా కళ్ళు కనిపించట్లేదు అని అన్నాను. నేను అయ్యగారు, వచ్చేటప్పుడు బాగానే వచ్చేవి కదా, ఇప్పుడేంటి కళ్ళు పోయినాయి అంటున్నావు ఏమిటి, కళ్ళు ఎలా పోతాయి అని చెప్పేసి అని అయ్యగారు కంగారు పడి అయ్యగారు రూమ్లో నన్ను కూర్చోబెట్టుకొని, సరే కొంచెంసేపు నువ్వు స్తోత్రాలు చెప్పు, నీతో కూడా కలిసి నేను కూడా స్తోత్రాలు చెప్తానని అయ్యగారు చెప్తే, అయ్యగారు నేను ఇద్దరం కలిసి 5 నిమిషాలు ఇద్దరు స్తోత్రాలు చెబుతూ ఉండగానే 6వ నిమిషం నా దేవుడు 5 నిమిషాల తర్వాత నాకు మరలా 2 కళ్ళు ఇచ్చాడు నా యేసయ్య. స్తోత్రం చెప్పు చదగడిగా హల్లెలూయా, హల్లెలూయా. 2012 సేవకు వెళ్ళిన వెంటనే భయంకరమైన శోధన, సేవలో అడుగు పెట్టిన వెంటనే నా 2 కళ్ళు పోయినాయి, గుడ్డోండి అయిపోయాయి. 5 నిమిషాల పాటు కళ్ళు కనపడలేదు, గుడ్డోండి అయిపోయాను. 5 నిమిషాల తర్వాత నా దేవుడు మరలా నా బాధ అంతా ఒకటే చెప్పుకొని, కళ్ళు పోతే నేను ఎలా సేవ చేయాలి ప్రభువా, కళ్ళుంటేనే కదా ఆయా ప్రదేశాలు వెళ్ళగలను, ఆయా గ్రామాలకి వెళ్ళగలను, నలుగురికి సువార్త చెప్పగలను, నలుగురికి నీ మాట చెప్పగలను, నువ్వు నాకు కళ్ళు ఇస్తే నీ సేవ నేను గొప్పగానే చేస్తాను ప్రభు అని మనసులో నా బాధ అంతా కళ్ళు పోయిన తర్వాత కూడా ఆయనతో నేను చెప్పుకుంటున్నాను. ఆమె తెలియచేసుకుంటూ వచ్చాను. 6వ నిమిషం నా యేసు ప్రభు నాకు సహాయం చేసి కళ్ళు తెరిచారు. హల్లెలూయా. ఇది కథ కాదు, ఇది పుక్కిట పురాణాలు కావు, ఇది నా జీవితంలో నా దేవుడు నేను బాధపడుతున్న క్షణాన, కళ్ళు పోయి గుడ్డివాడిగా మారి వేదన నొందుచున్న క్షణాన నా యేసు ప్రభు నా ప్రార్థన ఆలకించి, నా స్తుతులు ఆలకించి నా దేవుడు మరలా నాకు 2 కళ్ళు తెరిచాడు నా యేసయ్య. ఆమేన్. మీ జీవితంలో నీ బాధ ఏదున్నా వెంటనే వచ్చి యేసయ్యకి తెలియచేసుకో, ప్రార్థన రూపంగా, ప్రార్థన రీతిగా మోకరించి నా బాధ ఇది అని నువ్వు చెప్పుకోగలిగితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నడిపించునుగాక. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, చెప్పి ముందుకెళ్తాను. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తుల నుంచి విడిపించి మోషే ఎర్ర సముద్రం వరకు తీసుకొని వచ్చారు. ఆ ఎదుటకు వెళదామంటే ఎర్ర సముద్రం, ఎడమ వైపు వెళదామంటే ఒక పర్వతం, కుడివైపు వెళదామంటే మరొక పర్వతం, 2 పర్వతాల మధ్యలోకి వచ్చి ఇరుక్కుపోయారు. ఎదురు చూస్తేనేమో ఎర్ర సముద్రం, సముద్రం వీళ్ళు దాటలేరు. పోనీ ఇటువైపు ఎడమవైపు వెళదామంటే కొండలు ఎక్కాలి, కుడివైపు వెళదామంటే పర్వతాన్ని ఎక్కాలి. వెనకాల చూస్తేనేమో ఫరో తన సైన్యాన్ని బలంగా మార్చుకొని వీళ్ళ వెంటపడి వీళ్ళ మరలా ఐగుప్తులోనికి తీసుకొని వెళదామని వస్తున్నాడు.
హల్లెలూయా. వెంటనే ఇక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరికీ బాధ వచ్చేసింది. ఆ బాధ తట్టుకోలేక మోషే దగ్గరికి వెళ్ళి, మోషే, ఐగుప్తులో సమాధులు లేవనే ఈ అరణ్యంలోకి మమ్మల్ని తీసుకొని వచ్చావు, ఐగుప్తులో మాకు స్థలాలు లేవనా ఇక్కడికి మమ్మల్ని తీసుకొని వచ్చావు, ఐగుప్తులో మాకు సంతోషం లేదనా ఇక్కడ దాకా తీసుకొని వచ్చావు, ఐగుప్తులో మాకు అంతా బాగానే జరుగుతుంది కదా ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు, ఐగుప్తులో ఉంటే ఒక చేపలు పెట్టేవాళ్ళు, దుంపలు పెట్టేవాళ్ళు, మాంసం పెట్టేవాళ్ళు, అవి బతికే తింటూ సంతోషంగా బతికేవాళ్ళం. అక్కడ ఎక్కడ తీసుకొచ్చి మమ్మల్ని బాధల్లో ముంచేసేవేమిటి? హల్లెలూయా. మళ్ళీ మేము తిరిగి ఐగుప్తులకు లొంగిపోతాం, ఐగుప్తులకు బానిసలైపోతాం, ఐగుప్తుల దగ్గరికి వెళ్ళిపోయి మరలా మా జీవనాన్ని ఐగుప్తు దేశంలో ప్రారంభిస్తాం అని తమ బాధ అంతా మోషే దగ్గర చెప్పుకుంటున్నారు. ఐగుప్తుల్లో స్థలాలు లేవా, ఐగుప్తులో మేము నివసించలేమా, ఐగుప్తులో మేము బతకలేమా, ఎందుకురా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు మోషే అన్నట్లుగా ఆయన మీద బాధపడుతూ బాధను పంచుకుంటున్నారు. చేద్దాం. మోషే గారు వెంటనే మీరు ఎక్కడే ఉండండి, నేను యెహోవా దగ్గరికి వెళ్ళి నేను అడిగి ప్రార్థించి వస్తాను, మీ బాధ అంతా నా బాధ అంతా యెహోవాతో నేను చెప్పుకుంటాను. హల్లెలూయా. కొంచెం పక్కకెళ్ళి మోకరించి, యెహోవా, నీ బిడ్డలు బాధపడుతున్నారు, వెనకాల చూస్తే శత్రువులు, ఎదురు చూస్తే సముద్రం, అటువైపు ఇటువైపు చూస్తే కొండలు, తప్పించుకొని పోవడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి మరో దారి లేదు. వీళ్ళ 20 లక్షల మంది ఉన్నారు. 10 మందా 20 మందా? ఏదో ఒక చిన్న పడవ ఎక్కించేసి అలాగ సముద్రం దాటించేయటానికి 20 లక్షల మంది ఉన్నారు. ఈ 20 లక్షల మందిని నేను ఎలా కాపాడుకోవాలి? నా బాధ నీకు అర్థమవుతుందా యెహోవా? వాళ్ళ బాధ నీకు అర్థమవుతుందా? మా బాధ అంతా ఇగో ఈ ఎర్ర సముద్రం దగ్గర మేము తెలియచేసుకున్నాం. సంఘం పడే బాధ, సేవకుడిగా నేను పడుతున్న బాధ మీరు కనుక అర్థం చేసుకుంటే మాకంటూ ఒక మార్గాన్ని, ఒక వే మీరు మాకు చూపించండి. స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా. వెంటనే యెహోవా అన్నారు, మోషే, ఎందుకురా బాధపడుతున్నావు? బాధపడుకు. నువ్వు వెంటనే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ధైర్యపరచు, వాళ్ళని బాధపడద్దని చెప్పు. నీ చేతిలో ఉన్న ఆ కర్రని అలా సముద్రం వైపు చాపి అలా పట్టుకో. వారి బాధ నీ బాధ, వాళ్ళ గుండెల్లో ఉన్న వేదన నీ గుండెల్లో ఉన్న వేదన ఈ రాత్రి మీరు సంపూర్ణంగా తీసివేసి మిమ్మల్ని సంతోషభరితులుగా మిమ్మల్ని దాటించబోతున్నాను. చదగడిగా ఆమేన్, చదగడిగా హల్లెలూయా. వెంటనే దేవుడు చెప్పిన మాట తీసుకొని, సహోదరులారా, యెహోవా నాతో ఇలా మాట్లాడారు, మీరు బాధపడకండి, మీ బాధ అంతా మీరు నాతో సేవకుడిగా నాతో చెప్పుకున్నారు, నా బాధ అంతా వెళ్ళి నేను యెహోవాతో చెప్పుకున్నాను, నా బాధ అంతా ఆయన విని నాకు సమాధానం ఇచ్చారు. ఆ సమాధానాన్ని మీకు ఈరోజు చెప్తున్నాను. భయపడకండి, ఈరోజు రాత్రి యెహోవా మన కోసం గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. చదగడి హల్లెలూయా. మీ బాధ నా బాధ, మీ కష్టం నా కష్టం, మీ వేదన నా వేదన, మీ కన్నీళ్ళు నా కన్నీళ్ళు, మీ మూలుగులు నా మూలుగులు, మీ భయము నా భయాన్ని చూసిన యెహోవా ఈరోజు రాత్రి మన ప్రార్థన వలన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. చదగడిగా హల్లెలూయా. వెంటనే ధైర్యం తెచ్చుకున్నారండి. బాధ అంతా మరిచిపోయారు. సేవకుడు చెప్పిన ఒక మాటతో, మోషే పలికిన ఒక మాటతో అప్పుడు వరకు బాధపడుతూ, భయంతో, కలవరంతో, వేదనతో జీవితంలో ఇక ముందడుగు వేయలేమేమో, ఇక్కడే మా జీవితం ఆగిపోతుందేమో, ఇక్కడే మా జీవితం కృషించిపోతుందేమో, ఇక మేము లేవలేమేమో, ఇక సమాజంలో తలెత్తుకొని, సమాజంలో గౌరవంగా, సమాజంలో ఆనందంగా, సమాజంలో సంతోషంగా, మేము ఉల్లాసంగా బ్రతకలేమేమో, ఇక మా జీవితం ఇక్కడతో సమాధి పాలవుతుందేమో అనుకొని కలవరపడుతున్న ఇశ్రాయేలు ప్రజల జీవితంలోనికి దైవజనుడు అయిన మోషే చెప్పిన ఒక మాట వారందరి జీవితంలో ఒక నవ్వు తీసుకొని వచ్చింది.
చదవ గట్టిగా హల్లెలూయా, చదవ గట్టిగా హల్లెలూయా. ఆమేన్. వెళ్ళాడండి, కర్రలా చాపాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆత్రంగా చూస్తున్నారు. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం చేయబోతున్నాడు దేవుడు, మోషే ఏం చేస్తున్నాడు, అసలు కర్ర ఎందుకు సముద్రం వైపు చాపాడు, అసలు దేవుడు చేయబోయే గొప్ప కార్యం ఏమిటి, మేము ఏది చేయబోతుంటే అది మేము ఎలా చూడాలి అన్నట్లుగా ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్నారండి. ఆమేన్, హల్లెలూయా. ఏది కర్ర ఎత్తడం అంటే అలా ఎత్తి అలా దింపటం కాదు. అక్కడ రాయబడిన మాట, రాత్రంతా ఉదయము తెల్లవారుజాము 4వ జాము 5 గంటల వరకు, 5 గంటల వరకు, తెల్లవారుజాము 5 గంటల వరకు అలా చేతులు కర్రబట్టుకొని సముద్రం వైపు చాపి నిలబడ్డాడండి. హల్లెలూయా. దైవజనుడి కష్టం మీకు అర్థమవుతుందా? దైవజనుడి బాధ మీకు అర్థమవుతుందా? చెయ్యి బరువెక్కుతుంది, చెయ్యి భారంగా మారుతుంది, భుజములు వాసిపోతాయి, బలం ఉండదు. ఎందుకంటే ఆ చెయ్యి దింపకూడదు. ఎత్తిన చెయ్యి దేవుడు గొప్ప కార్యం చేసేంతవరకు సేవకుడు ఎత్తే ఉండాలి. చెయ్యి నెబ్బడుతుంది, ప్రభువా ఈ కుడి చేతిలోంచి ఎడం చేతిలోకి మార్చుకుంటాను కర్ర అంటే కుదరదు. నీ కుడి చేతితోనే కర్ర పట్టుకోవాలి. ఆ కర్ర ఏమన్నా చిన్న కర్ర? దేవుని అధికారం ఇచ్చిన కర్ర, బరువెక్కిన కర్ర, వరము కలిగిన ఒక కర్ర, దేవుని గొప్ప కార్యాలు చేసే కర్ర మోషే చేతుల్లో ఉంది. 6 అడుగులున్న కర్ర. స్తోత్రం చేద్దాం గట్టిగా. ఆ కర్ర పట్టుకొని అలా మోస్తూ ఒక చేత్తో ఒంటి చేత్తో రాత్రంతా ఒక దైవజనుడు నిలబడి ఉండి ప్రార్థన చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎంతో భారము, ఎంతో బాధ్యత, ఎంతో దేవుని దగ్గర వైరాగ్యము, రోషము, పౌరుషము ఉంటే కానీ ఒక దైవజనుడు వల్ల అది సాధ్యం కాదు. ఆమె ఆ దైవజనుడి భారమేమో ప్రజలకు అర్థం కాదు. ఆ దైవజనుడి కష్టమేమో విశ్వాసులకు అర్థం కాదు. ఏదో మాట అయితే సులువుగా అనేస్తాడు, మాట తొందరపడి అనేస్తారు, మాట తొందరపడి తూలేస్తారు. కానీ దైవజనుడు ఒక కార్యం జరగాలంటే, ఒక అద్భుతం జరగాలంటే, ఒక సూచక్రియ జరగాలంటే, దేవుడే దిగివచ్చి ఒక మహాకార్యం విశ్వాసుల జీవితంలో జరగాలంటే దైవజనుడు దేవుని దగ్గర నలిగిపోవాలి. ఆమె స్తోత్రం చేద్దాం గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలు అలాగే చూస్తున్నారు. కర్రెత్తు పట్టుకున్నాడు, కర్ర దింపట్లేదు. చేయిని పుట్టలేదా, చేయి బరువెక్కలేదా, చేయి తిమ్మురెక్కలేదా, చేతిలో ఆ మాత్రం సత్తు ఉండదు కదా. ఎలా మోస్తున్నాడు మోషే? రాత్రంతా చేయి పట్టుకునే ఉన్నాడు, ఆ కర్ర పట్టుకునే ఉన్నాడు, కర్ర చేయి చాపే ఉన్నాడు. స్తోత్రం చేద్దాం. నేనైతే ఏం చేసేవాడంటే, ప్రభువా నా వల్ల కాదులే కానీ అలా ఎత్తుతా, వెంటనే తక్షణమే సముద్రం చీలిపోవాలా. ఆమె రాత్రంతా పట్టుకుని ఓపిక నాకు లేదు నాయన. అసలు ఇప్పుడున్న తిండి తిని తిమ్మురు లెక్కిపోతున్నాయి కాళ్ళు చేతులు. కాళ్ళు ముడుచుకొని కూర్చోలేకపోతున్నాం, చేతులు ఎత్తి అలా ప్రార్థన చేయలేకపోతున్నాం. అలా 1 నిమిషంలో అలా ఎత్తుతాం, 1 నిమిషంలో సముద్రం అలా తెరిచిపోవాలి నాయన. స్తోత్రం చేద్దాం. నేనైతే అలా ప్రార్థన చేసేవాడిని. కానీ మోషే అలా కాదండి. తెల్లవారుచుండగా నా దేవుడు తూర్పు గాలి రప్పించి సముద్రం అడుగు భాగం వరకు ఆ గాలిని పంపించి, అడుగు నుంచి నా దేవుడు సముద్రపు నీళ్ళని అలాగ వేరు చేసుకుంటూ విభజిస్తూ సూర్యుడు ఉదయించే నాటికి నా దేవుడు అలాగన సముద్రాన్ని చీల్చి ఏకరాశిగా నిలబెట్టాడు. ఆమేన్. స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. చేద్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుడు పంపిన గాలి, దేవుడు పంపించిన ఆ తూర్పు నుంచి వచ్చిన ఆ గాలి నేలను అడుగున ఆరిపోచేస్తూ నేలను విభజిస్తూ, బురద లేకుండా చేస్తూ, మట్టి అంటకుండా చేస్తూ, ఒక సమూల తారు రోడ్డులాగా ఆ సముద్ర నేలను మారుస్తూ నీళ్లను అలా విభజించాడు నా యేసయ్య. కొట్టు చప్పట్ల గట్టిగా. హల్లెలూయా. నా దేవుడు ప్రార్థన వలన, నీ వలన, నీ బాధను, నీ వేదన, నీ కష్టం, నీ సమస్య, నీ కన్నీళ్ళు ఏవైనా వేరులతో సహా నా దేవుడు తొలగించబోతూ ఉన్నాడు, వేరులతో సహా విభజించబోతూ ఉన్నాడు. సేవకుని ద్వారా మీ జీవితాల కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆ రోజున మోషే చెయ్యెత్తగా జరిగిన అద్భుతం, గొప్ప కార్యం, మోషే ప్రార్థనలో ఉన్న శక్తి మీ జీవితంలో నా దేవుడు చెయ్యునుగాక. ఆమేన్.
కర్ర పట్టుకున్నాడు సింపుల్ మాటే, కర్ర పట్టుకొని సింపుల్గా చదివేస్తాం. కర్ర పట్టుకున్నాడు సముద్రం చీలిందని చెప్పేస్తాం. కానీ రాత్రంతా ఒక దైవజనుడు ఎంత నలిగిపోయాడో, ఆ సముద్రం చీలడానికి ఎంత ప్రయాసపడ్డాడో, ఆ సముద్రం వేరుపరచబడడానికి దైవజనుడైన మోషే ఎంత వేదన నొందాడో, ఎంత కుసించిపోయాడో. ఆ రాత్రంతా కూర్చోకుండా నిలబడి, అలాగే నిలబడి ఉండాలి. ఆమె నేటి తరంలో సేవకుడి కష్టం విశ్వాసులకు అర్థం కావట్లేదు. దైవజనుడు యొక్క శ్రమ గ్రహించలేకపోతున్నారు. స్తోత్రం చేద్దాం, చదగడిగా హల్లెలూయా. ప్రార్థన వలన దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయను గాక. రెండో మాట చెప్పి ప్రార్థన చేస్తాం. 128వ కీర్తన 3వ వచనం ప్రార్థన చేసుకుందాం. ఈ మాట చదివి మీకు 128:3 నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. ఇప్పుడు రెండో మాట, మందిరానికి వచ్చే స్త్రీల జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి. ఆమె హల్లెలూయా. ఆ గొప్ప కార్యం ఏమిటి? భర్త లోగిట అంటే భర్త నివసించే ఇంట్లో, భర్తతో కూడా ఒక స్త్రీ భారీగా మారిన తర్వాత ఫలించే ఒక ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి అంటే వరాలు, దేవుడిచ్చే కృపావరాలు, దేవుడిచ్చే ఫలాలు, దేవుడిచ్చే శ్రేష్టమైన ప్రతి వరాన్ని ఒక స్త్రీ అనుభవిస్తూ ఆ ఇంట్లో ఫలిస్తూ రావాలి. ఫలించలేని స్త్రీ వరములు లేని స్త్రీగా మారుతుంది. దేవుని వరాలు పొందుకున్న, దేవుని ఫలాలు పొందుకున్న ప్రతి స్త్రీ ఆ ఇంట్లో ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడని అన్యజనులందరూ చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకోవాలి? చెప్పండి, ఎవరు చెప్పుకోవాలి? ఆమె అది ఏంటి అంటే, మందిరానికి వచ్చే స్త్రీలు, మందిరంలో అడుగుపెట్టే స్త్రీలు వరాలలో ఫలించాలి. సామెతలు ఒక మాట ఉంటుంది, చదవండి. సామెతల్లో ప్రార్థన చూడండి, టకటక రిఫరెన్స్ చెప్తాను. సామెతలు 11వ అధ్యాయం 16వ వచనం, అలాగే 22వ వచనం. సామెతలు 11వ అధ్యాయం 16వ వచనం, నెనరు గల స్త్రీ ఘనత నొందును. ఆ బలిష్ఠులు నెనరు గల స్త్రీ ఘనత నొందును. 22వ వచనం, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిది. ద్రాక్షావల్లి అంటే వరం, నెనరు అంటే, నెనరు గల అంటే కృపగల స్త్రీ, కృప పొందుకున్న స్త్రీ, దేవుని వరాన్ని పొందుకున్న స్త్రీ ఎప్పుడు ఆ ఇంట్లో ఘనత నొందుతూ వస్తుంది. హల్లెలూయా. కృపగల స్త్రీ సౌందర్యమైతే ఉంది, అందమైతే ఉంది, కృప పొందుకోకుండా, కృప లేకుండా ఎంత అందం ఉంటే ఏంటి ప్రయోజనం? వివేకం ఉండాలి, వివేకం అనే వరం ఉండాలి, కృప అనే వరం ఉండాలి. వాటి ద్వారా ఒక స్త్రీ ఒక ఇంట్లో ఫలిస్తూ ఆ ఇంటికి ఘనతను తీసుకొని వస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇది దేవుడు స్త్రీల జీవితంలో చేసే గొప్ప కార్యాలు. వివేకం లేని సుందర స్త్రీ, తెలివి లేని సుందర స్త్రీ, జ్ఞానము లేని సుందర స్త్రీ, నెనరు గల కృప పొందుకోలేని సుందర స్త్రీకి పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిది. హల్లెలూయా. పంది ముక్కుకి బంగారం ముక్కు పుడక చేసి పెడితే, శుభ్రంగా స్నానం చేయించి పెట్టామనుకో, అది మరలా వెళ్ళి రోడ్డు పక్కన బురదలోనే ముట్టి పెడుతుంది మూతి. అరే నా ముక్కు కొంది బంగారమే, నా ముక్కు కొంది మేలిమి బంగారమే, నేను తీసుకెళ్ళి బురదలో పెట్టకూడదు నా ముక్కుని, నా నోటిని అనుకోదు. స్తోత్రం చేద్దాం గట్టిగా. అంటే ఒక స్త్రీ దేవుడు ఎలా చూస్తున్నా తెలిసిన, మీరు ఫలించేవారు, గొప్పవాళ్ళు, గొప్ప కార్యాలు మీరు అనుభవించాలి అని దేవుడు కోరుకొని మీ చేతులు అన్నాడు, నెనరు గల స్త్రీ ఘనత నొందును. లేలు చెప్పండి.
చదగటిగా హల్లెలూయ. ఈ రోజున నా దేవుడు గొప్ప స్త్రీలుగా, ఘనత నొందిన స్త్రీలుగా నా యేసయ్య మిమ్మల్ని మార్చునే గాక. ఒక మాట చెప్తాను మీకు. స్త్రీలో 2 భాగాలు ఉంటాయి. యవ్వన కాలం, పెళ్ళైన తర్వాత స్త్రీగా మారటం, పెళ్ళైన తర్వాత అమ్మగా మారటం. యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ, కృప పొందుకున్న స్త్రీ ఇతరులకు సహాయం చేయాలి. ఇతరులు ఏ స్థితిలో ఉన్నారో గమనించాలి. రెబెక్కమ్మ వివాహం కాకముందు యవ్వన ప్రాయంలో తన దగ్గరకు వచ్చినప్పుడు కొంతమందికి, ఎబెనెజర్కి కష్టం ఉంది, దాహం వేస్తుందని తెలిసినప్పుడు ఆ బావిలో నుంచి నీళ్లు తోడి ఎలియాజరుకు పోసి, ఎలియాజరుతో పాటు 10 ఒంటెలు కూడా నీళ్లు తోడి పోసెను అని రాయబడింది. స్తోత్రం చేద్దాం గట్టిగా, గట్టిగా హల్లెలూయా. స్త్రీలో 3 భాగాలు, జీవితంలో 3 భాగాలు ఉంటాయి. యవ్వన ప్రాయం, వివాహమైన స్త్రీ, తర్వాత అమ్మగా మారటం. యవ్వన ప్రాయంలో ఒక రకమైన కృపావరం ఉంటుంది. నలుగురు గురించి ఆలోచించటం, చుట్టూ ఉన్న ప్రజల గురించి ఆలోచించటం, నా వలన ఎవరికైనా సహాయం కావాలంటే వారికి సహాయం చేయటం, ఆపదలు ఉంటే నా వలనవేనా వాళ్ళకి మేలు జరుగుతుందంటే ఆ మేలు చేయటం. ఇలాగ యవ్వన ప్రాయంలో ఒక యవ్వన స్త్రీ కృప పొందుకొని ఆలోచించాలి. ఆమె స్తోత్రం చేద్దాం గట్టిగా. స్త్రీ భారీగా మారిన తర్వాత భార్య బాధ్యతలు వేరుగా ఉంటాయి. ఆ మాట మీకు ఒక మాట చెప్తాను. భార్యకు ఉండే బాధ్యత ఏంటి, కృపావరం ఏమిటి అని అంటే, భర్తకు ఆపదొచ్చింది, కుటుంబానికి ఆపదొచ్చింది, కుటుంబానికి కష్టం వచ్చిందంటే, ఆపదకి కష్టానికి మధ్యలో నేనున్నాను, నేను నా కుటుంబాన్ని కాపాడుకుంటాను, నా భర్తను కాపాడుకుంటాను, నా పిల్లలను కాపాడుకుంటానని ఆపదకి, అపాయానికి, కుటుంబానికి మధ్యలో అండగా నిలబడుతుందట. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. బైబిల్లో అబీగయలు అని ఉంది. ఎవరు చెప్పండి, పేరేంటి చెప్పండి, ఎవరు? అబీగయలు. ఆమె భార్య ఒక తాగుబోతాడండి, భయంకరమైన తాగుబోతాడు. డబ్బున్నోడు కదా, బాగా తాగుబోతాడు. ఒక రోజున దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. యెషై ఎవడు, యెషై కుమారుడు ఎవడు మాట్లాడితే, ఆ కోపం తెచ్చుకొని దావీదు తనతో ఉన్న 400 మందిని వెంట పెట్టుకొని తన ఇంటి మీదకి వస్తున్నాడు. అబీగయలు ఇంటి మీదకి, తన భర్త మీదకి వస్తున్నాడు. ఆ సమాచారం తెలుసుకున్న అబీగయలు వెంటనే దావీదుకు ఎదురుగా వెళ్తుంది. ఎందుకో తెలుసండి, దావీదు గనక తన ఇంటి మీద పడితే తన ఇంట్లో ఏది మిగలదు. తన ఇంటి మీద పడితే సమస్తాన్ని నాశనం చేసేస్తాడు. ఎందుకంటే దావీదు దేవుడు రాజుగా అభిషేకించి రాజుగా కోరుకున్నాడు. రాజుగా ఈ వ్యక్తి ఎదురు తిరిగాడు. ఆ రాజు నా ఇంటి మీద పడితే నా భర్త కాదు, నేను కాదు, నా పిల్లలు అందరం కూడా ప్రాణాలతో మిగలము. కనుక నేను ఇప్పుడే నా కుటుంబాన్ని, నా భర్తని, నా పిల్లల్ని, నా కలిగిన సమస్తాన్ని నేను కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. అంటే భారీగా నా బాధ్యత, భారీగా నేను ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం, భారీగా నేను చేయవలసిన కార్యం ఏమిటంటే, ఆ ఆపద నా ఇంటి మీదకి రాకముందు నేను వెళ్ళి ఆపదకి అడ్డుగా నిలబడాలి. స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. స్త్రీకి ఆ వరం ఉండాలి, వివేచించాలి. ఆపద వస్తుందని వెంటనే కనిపెట్టాలి, కష్టం వస్తుందని కనిపెట్టాలి. నా కుటుంబం మీదకి ఏ అపాయం రాబోతుందో, ఎలాంటి శోధన రాబోతుందో ఒక స్త్రీ ముందుగానే గమనించి దాన్ని తెలుసుకొని పరిశీలన చేసి, ఆ అపాయం ఇంటి దగ్గరికి రాకముందే, భర్త మీదకి రాకముందే, కుటుంబాన్ని తాకముందే, కుటుంబాన్ని నాశనం చేయకముందే వెంటనే వెళ్ళి మేలుకొని ఆపద దగ్గరకు రానివ్వకుండా దాన్ని ఎదుర్కోగలగాలి. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. భార్యగా ఆ వివేకం గల స్త్రీ, కృప కలిగిన స్త్రీ భర్తను కాపాడుకుంటుంది, కుటుంబాన్ని కాపాడుకుంటుంది, ఇంటిని కాపాడుకుంటుంది. ఆమేన్. మీరు ఇక మీదట భర్తని, ఇంటిని, అందుకే నీ లోగిట నీ భార్య ఫలించు. చెప్పండి, నీ లోగిట అంటే నీ భార్య నీ జీవితంలో ఫలించటం వలన భర్త ఏమవుతాడు తెలుసండి, ధన్యుడిగా మారిపోతాడు. ఆమె కృపావరాలు కలిగిన భార్య ఆ ఇంట్లో ఉండటం వలన, వివేకం కలిగిన భార్య అతని జీవితంలోకి రావటం వలన, దేవుని కృప పొందుకున్న భార్య అతని జీవితంలోకి రావటం వలన భర్త ధన్యుడిగా మారిపోతాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా.
హల్లెలూయా. ఆ పై వచ్చిన నీవు ధన్యుడువు, నీవు ధన్యుడువు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. భర్త ధన్యుడిగా మారాలంటే ఇంట్లో భార్య కృపావరాలు పొందుకొని ఉండాలి. చదగడిగా ఆమె చెప్పు, చదగడిగా హల్లెలూయా. ఇంకో చిన్న మాట చెప్తాను. ప్రధానమైంది కన్యక నుంచి పెళ్లిగా మారేదానికి, పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి కుమార్తెగా మారేదానికి కొన్ని రోజులు ఉన్నాయి. ఎవరు? మరియమ్మ. వెంటనే గాబ్రియల్ దేవదూత వచ్చి నీకు శుభం కలుగునుగాక, నీకు శుభం కలుగునుగాక అని చెప్పి, నీకు కృప కలుగునుగాక అని చెప్పి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. నువ్వు కృప పొందుకున్నావు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుని. యేసేపు ఎందుకు ధన్యుడయ్యారు తెలుసండి? ప్రధానమైన వెంటనే మరియమ్మ దేవుని కృప పొందుకుంది, దేవుని శక్తిని పొందుకుంది, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంది, దేవుని వరాన్ని పొందుకుంది, దేవుని మహిమను పొందుకున్న కనుక యేసేపు ధన్యుడిగా మారిపోయాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా. మరియమ్మ యేసేపు జీవితంలో రావటం వలన, కృప పొందుకొని యేసేపు జీవితంలో అడుగు పెట్టడం వలన యేసేపు ధన్యుడిగా మారిపోయాడు. మీ జీవితాల్లో కూడా మీ భర్తలకు, మీ కుటుంబాలకు మీరు ధన్యులుగా, ధన్యకరమైన జీవితం కలిగించే వారిగా మారుదురుగాక. చదువు ఆమేన్. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కృపావరాలతో నింపునుగాక, సర్వోన్నతుని శక్తి మిమ్మల్ని కమ్ముకొనుగాక, మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్. భార్యకి ఉండాల్సింది వివేకం. అబిగయలు భర్త తాగుబోతుడే, భర్త మూర్ఖుడే, భర్త మాట విననివాడే, భర్త మోట్యోడు, భర్తకి మంచి చెడ్డలు ఏం తెలియవు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, మంచి మర్యాదలు తెలియవు, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలో తెలియదు, ఎవరితో పడితే అలా మాట్లాడే స్వభావం కలిగిన వాడు భర్త. భర్త ఏమో మంచోడు అంటే మంచోడు కాదు. అబిగయలు భర్త, అతనిలో అన్ని అవలక్షణాలే ఉన్నాయి. ఒక మనిషికి సంబంధించిన మంచి లక్షణాలు ఏవీ లేవు అతనికి. అయినా అతనితో జ్ఞానం కలిగి కాపురం చేస్తుంది. ఆమె చదండి గట్టిగా చెప్పు, గట్టిగా హల్లెలూయా. మంచి మాట చెప్తా. ఈమె ఇంటిని కాపాడుకునే పనిలో ఉంటే, ఈమె భర్తను కాపాడుకునే పనిలో ఉంటే, తన ఇంటి వారికి ఆస్తికి ఏ నష్టం కలగకుండా సమస్త ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటే, ఇతను మాత్రం ఇంట్లో కూర్చొని మందు తాగుతూ కూర్చుంటాడండి. రాజులు విందు చేసినట్టు బిర్యానీ చేయించుకొని, కోడి మాంసం వండుకొని, చక్కగా ఆ పక్కన ఈ పక్కన మందు పెట్టుకొని చక్కగా తాగుతూ రాత్రి అంతా సంతోషంగా తొలతూగుతుంటాడు ఈ మనిషి. భార్య బాధ్యతను తీసుకుంది, నా ఇంటిని కాపాడుకొని, నా భర్తని కాపాడు, నాకు కలిగినంత కాపాడుకొని. భర్త తీసుకోవాల్సిన బాధ్యత భార్యని భుజాల మీదకి ఎత్తుకొని, భార్య ఆ బాధ్యతని తీసుకొని, నా ఇంటికి ఏ నాశనం రాకూడదు, ఏ అపాయం రాకూడదని తానే భుజాల మీద ఎత్తుకొని సమస్తాన్ని కష్టపడి చేస్తుంటే, ఒక పురుషుడిగా, ఒక భర్తగా, ఇంటి యజమానిగా తాగి ఇంట్లో ఏ బాధ్యతలు లేనివాడిగా కూర్చొని త్రాగుతూ జీవిస్తున్నాడండి ఈ మనిషి. స్తోత్రం చేద్దాం గట్టిగా. మంచి మాట చెప్తాను. ఒకసారి నేను మా ఊరు నుంచి ఒక మంగళగిరి అనే ప్రాంతం వెళ్తుంటే అక్కడ రేవేంద్రపాడు అనే దగ్గర నాకు తెలిసిన ఒక సహోదరి, ఒక చెల్లి ఉన్నారు. నేను మంగళగిరి వెళ్తూ ఆ ఊరు దాటి వెళ్ళాను. చాలా దూరం వెళ్తారు. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ ఒక సహోదరి చెల్లి ఉన్నారు కదా, ఆ చెల్లి గృహాన్ని దర్శించి వెళ్ళు అని నాకు ప్రభు ప్రేరేపిస్తే, నేను వెంటనే ఆ సహోదరి ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను. చాలా సమయం కాలింగ్ పెడితే కొట్టినా కూడా తీయట్లేదు. పక్కింటి వాళ్ళని అడిగాను, చెల్లి ఉన్నారు రమ్మని అడిగితే ఇంట్లోనుందయ్యా అని చెప్పారు. మరలా నేను ఒక 5-6 సార్లు మరలా కాలింగ్ బెల్ కొడితే ఎప్పటికో ఆ చెల్లి ఏడుస్తూ తలుపు తీసింది. వెంటనే అన్నయ్య మీరు అని చెప్పి నన్ను ఇంట్లో ఆహ్వానించారు. కుర్చీ వేసి కూర్చోబెట్టి నా దగ్గర కూర్చొని ఏడుస్తుంది. నా జీవితం ఏం బాగాలేదన్నయ్య, నా పరిస్థితి ఏం బాగట్లేదన్నయ్య, నాకు చనిపోవాలన్న ఆలోచనలు వస్తున్నాయి, నాకు బతకాలన్న ఆశ అయితే లేదు, నాకు ఒక కొడుకు, పరిస్థితులన్నీ
తారుమారైపోయినాయి. నా భర్త చూస్తే తాగొచ్చి సిగరెట్లతో నన్ను కాలుస్తాడు, తాగొచ్చి భయంకరంగా నన్ను కొడతాడు, తాగొచ్చి నన్ను రాత్రంతా నిద్రపోనివ్వకుండా హింసలు పెడుతుంటాడు. ఇలాగా 10 సంవత్సరాలు నా కాపురం సాగిపోతూ వచ్చింది. ఇక నా వల్ల కావట్లేదు, ఇక నేను భరించలేను, నేను చనిపోదామని నిర్ణయం తీసుకున్నాను అన్నయ్య. స్తోత్రం చేద్దాం, చదగడ్డిగా హల్లెలూయా. అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నావురా చెల్లి అని అంటే, నా వల్ల కావట్లేదు. ఇక చూడండి నా నా చేతులు చూడండి, చీరను కప్పుకుంది ఒళ్ళంతా. ఆ చీర తీసి ఆ చేతులు చూపిస్తే మచ్చలు, నల్లగా మచ్చలు, సిగరెట్లతో కాల్చేశాడు. అయినా నేను మందిరానికి వెళ్తున్నా, దేవా నా భర్తను మార్చు, నా భర్తను మార్చు, నా భర్తను మార్చు అని నేను వేడుకుంటూనే ఉన్నాను అన్నయ్య. స్తోత్రం చేద్దాం, చెదగడికి హల్లెలూయా. ఇప్పుడే